రైతుల ఆలోచనల్లో మార్పు కనిపిస్తోంది. వ్యవసాయం సంక్లిష్టంగా మారుతున్న నేపథ్యంలో సాగు పద్ధతులకు ప్రత్యామ్నాయంగా మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. వ్యవసాయం అనుబంధ రంగాలకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలతో ముందుకు సాగుతున్నారు రైతులు. ఈ కోవలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి సమీకృత వ్యవసాయం చేస్తూ సత్ఫలితాలను పొందుతున్నారు. మరి ఆ విశేషాలేంటో మనము తెలుసుకుందాం పదండి. ఒక వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తే మనుగడ కష్టమవుతుంది. జనాభా నానాటికి పెరుగుతూ భూమి లభ్యత తగ్గుతూ పోతోంది. అందుకే అందుబాటులో ఉన్న కొద్దిపాటి భూమినే అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం పెరుగుతుంది. వ్యవసాయంలో ఒక భూమిలో ఒకే రకం కాకుండా అంతర పంటతో పాటు అనుబంధ రంగాలను చేపడితే ఒకదాని నుంచి వచ్చే వ్యర్థాలు మరోదానికి వినియోగించి ఖర్చులు తగ్గించుకోవడమే కాకుండా నాణ్యమైన అధిక దిగుబడులు పొంది మంచి లాభాలను ఆర్జించవచ్చు. దీన్నే తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం సవర్గాం గ్రామానికి చెందిన యువ రైతు అన్వేష్. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న 8 ఎకరాల ఈ వ్యవసాయ క్షేత్రాన్ని చూడండి. ఒక పక్క హై డెన్సిటీ విధానంలో తైవాన్ పింక్ జామ, మరోవైపు పత్తి పశుగ్రాసం సాగు, అనుబంధంగా బాతులు, కోళ్లు, మేకల పెంపకం ఎంత చక్కగా తీర్చిదిద్దాడో కదా. యువ రైతు అన్వేష్ స్వతహాగా సాఫ్ట్వేర్ ఉద్యోగి. అయితే వ్యవసాయంపై ఉన్న మక్కువతో 4 ఏళ్ల క్రితం 8 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. మొదట్లో పత్తి లాంటి వాణిజ్య పంటను సాగు చేశారు. అయితే కూలీల కొరత ఒకవైపు, అధిక పెట్టుబడులు మరోవైపు తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. ఈ సమస్యల నుండి గట్టెక్కాలని ఉద్యాన అధికారులను సంప్రదించగా జామ సాగు చేపట్టమని సూచించారు. దీంతో 3 ఎకరాల్లో హై డెన్సిటీ విధానంలో జామ సాగు చేపట్టారు. అధిక సాంద్ర పద్ధతిలో మొక్కల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కనుక యాజమాన్యానికి వీలుగా చెట్ల పెరుగుదలను నియంత్రించుకోవాలి. ఇందుకు ప్రూనింగ్ ప్రక్రియ తప్పనిసరి. నాటిన 3వ నెలలో చెట్లను భూమట్టానికి 60 నుంచి 70 సెంటీమీటర్ల ఎత్తుకు మించి పెరగకుండా తల భాగాన్ని కత్తిరించి వేయాలి. ఆ తరువాత కత్తిరించిన తల కింద నుంచి పక్క కొమ్మలు పెరుగుతాయి. వీటిలో 4 పక్కలకు 4-5 కొమ్మలు వెళ్లేటట్లు చేస్తూ మంచి దిగుబడులను తీస్తున్నారు. వచ్చిన దిగుబడులను ఫామ్ వద్దే అమ్మకం చేపడుతూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. జామ పంటకు పురుగులు, పక్షుల బెడద ఉండటంతో రైతు వాటి నుంచి పంటను కాపాడుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 4 సంవత్సరాల కింద ఈ చైన్ కొన్నాను. అప్పుడు కొన్నప్పుడు ఏంటంటే పత్తి వేసుకున్నాను. ఇనిషియల్గా పత్తి వేసిన తర్వాత అక్కడ కష్టాలు, కొన్ని ఇబ్బందులు అయినాయి. ఆ పత్తిని మళ్ళీ తీసేసి తోటలో వెళ్దామని చెప్పి నేను అనుకుని, ఒక తోట, ఈ జామ తోటలో ఎలా ఉంటుందంటే ఇనిషియల్గా ఏదో ఉంటుంది, ఎలా ఉంటుందో తెలియకుండా నేను వేసాను. తీసుకున్నాను. నేను బ్రీడ్ తెప్పించాను, థైగోవా పింక్ వెరైటీ, ఈస్ట్ గోదావరి నుంచి తెప్పించాను. నేను నార్మల్గా హై డెన్సిటీ విధానంలో పాటించాను. ఇది 6x6 6x6 అడుగుల్లో చదరపు గదాల్లో ఒక్కొక్క మొక్క నాటడం జరిగింది. దీంట్లో ఎలా ఉంటుందంటే హై డెన్సిటీలో మనకు తక్కువ వ్యవధిలో తక్కువ ప్లేస్లోనే ఎక్కువ పంట తీయనికి వీలుంటుంది. దీనికి తోడుగా నేను డ్రిప్ సిస్టమ్ని అమర్చుకున్నాను. ఆ డ్రిప్ సిస్టమ్ కూడా నాకు సబ్సిడీ ద్వారానే శ్రీనివాస్ రెడ్డి సార్ గారు సపోర్ట్ చేయడంతో ఆ డ్రిప్ సిస్టమ్ సబ్సిడీ వచ్చింది. ఆ డ్రిప్ సిస్టమ్ని అమర్చుకున్నాను. ఆ డ్రిప్ సిస్టమ్తో ఏంటంటే చేతి బిందు వాడటంతో నాకు నీళ్ళ వేస్టేజ్ అనేది తగ్గింది. ఆ మొక్కల కోసం 6x6 నేను ముందు కొలత పెట్టుకొని అక్కడ పిట్స్ తవ్వించాను. మంచి అంటే లొందలు తవ్వించి, లొందలలో ఇనీషియల్గా నేను ఇక్కడ మన గోశాలలో ఎరువు దొరికింది. ఆ ఎరువుని తీసుకొచ్చి ముందు ఫర్మెంటేషన్ చేసుకున్న తర్వాత నేను చెట్లు తెప్పించుకున్నాను. ఫర్మెంటేషన్ చేసిన ఎరువు ఆ లొందలలో ముందు వేసి పెట్టాము. నీమ్ కేక్ అన్నది ఆ పౌడర్ ఒక్కొక్క చెట్టుకి 3 కిలోల నీమ్ పౌడర్, ఎరువు అన్నది 10 కిలోల ఎరువు, 3 కిలోల నీమ్ పౌడర్, అలానే 4G గుళికలు అని చెప్పి ఒకటి దొరుకుతాయి, అవి వేసాము. అవి ఎందుకు వేస్తాము అంటే వేరికి ఏమాత్రం డ్యామేజ్ కాకుండా, ఇప్పుడు నర్సరీ నుంచి వచ్చిన చెట్టుకి డైరెక్ట్ భూమిలో వేస్తున్నాం కాబట్టి ఏమాత్రం ఇన్ఫెక్షన్ లేకుండా సరిగ్గా దానికి గ్రోత్ రావాలి కాబట్టి ఏమాత్రం డిసీజ్ రాకుండా ఉండాలని ఆ 4G గుళికలు, ఈ నీమ్ కేక్ అన్నది వాడాము. నీమ్ కేక్తో ఏమవుతుందంటే భూమిలో ఉన్న చీడపురుగుల అవశేషాలు అన్నీ పోతాయి. నార్మల్గా ఈ చెట్లు ఎలా ఉంటుందంటే ఇంకోటి, ఇందులో 6 నుంచి 7 నెలల్లోనే మనకు ఖాతా అన్నది స్టార్ట్ అవుతుంది. కానీ హార్టికల్చర్ ప్రకారంగా, ఒక చెట్టు వయసు ప్రకారంగా అంత చిన్న వయసులోనే మనకు పంట తీసుకోనికి వీలుండదు. అలా తీసుకుంటే ఆ చెట్టు అన్న ఆరోగ్యం క్షీణించి ఆ చెట్టు చనిపోయే ప్రమాదం ఉంటుంది. అక్కడ నుంచి దాదాపు 6 నెలల నుంచి 8 నెలలు మేము ఆ చెట్టుకు వచ్చే పూత కానివ్వండి, కాయ కానివ్వండి, అట్లాంటివన్నీ పడగొడుతూ ఉంటాం.
అలా పడగొట్టినందుకు చెట్టు అనేది కింద నుంచి బలోపేతమై అలా పెరిగిన తర్వాత మనకు సంవత్సరం అయిన తర్వాత ఒక ప్రూనింగ్ చేస్తాం. ఇప్పుడు ఈ చెట్టు ఉంది, ఈ చెట్టు ఉంది, ఇక్కడ నుంచి ఇనిషియల్గా స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి ఇంత కొలత పెట్టుకొని ఈ పైన ఉన్న దీన్ని తెంపేస్తాం. అలా తెంపుతూ పోతే ఏముంటుందంటే ఆ చెట్టు అన్నది ఇలా స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ తెంపాను, ఇది తెంపిన తర్వాత ఇక్కడ నుంచి 2 పంగలు వస్తాయి. ఎంతైతే మనం పంగలు ఎన్నైతే కాయించగలుగుతామో చెట్టుకి అంత దిగుబడి మనకు పెరుగుతుంది. వచ్చిన కాయ మొత్తం మనకు కావాలి అని చెప్పి అనుకోకుండా దానిలో నుంచి ఒక స్టెమ్కి 3 వచ్చినాయి, 3 వస్తే దానిలో నుంచి 1 2 తీసేయాలి, ఒక్కటే పెట్టాలి ఇనిషియల్ స్టేజ్లో. అలా పెట్టినందుకు మనకు ఆ కాయ సైజ్ అన్నది, బరువు అన్నది, దాని తీపిదనం అన్నది, స్వీట్నెస్ అన్నది పోదు. మా దీంట్లో పెస్టిసైడ్స్ కానివ్వండి, కెమికల్స్ కానివ్వండి పెద్దగా అవసరం ఉండవు. మనకు అవసరం పడితే ఫర్టిలైజర్స్ నార్మల్ అయితే మనం ఎరువులు వాడతాం. ఎరువులు వాడిన తర్వాత కూడా సరిపోదు ఈ చెట్టుకు అన్నది. అప్పుడు ఏం చేస్తామంటే దీనికి పొటాష్ అన్నది, న్యూట్రిషన్స్ అన్నవి, మైక్రో న్యూట్రిషన్స్ అనేవి ఇవ్వాల్సిందే. పూత వచ్చిన అక్కడ నుండి 45 డేస్కి మన చేతిలో పంట ఉంటుంది, 45 to 50 డేస్. అయితే ఆ పూత టైంలో ఆ దశలో నీళ్ళు ఎక్కువ ఇస్తాం. కాయ నార్మల్గా వదిలేస్తే 750 గ్రామ్స్ వరకు మ్యాక్సిమం సైజ్ వస్తుంది ఈ పింక్ గోవా తైలో. అయితే 750 గ్రామ్స్ తీసుకోకుండా దాన్ని మనం 250-300 గ్రామ్స్ నుంచి తీసుకొని 450 గ్రామ్స్ మధ్యలో మనం కటింగ్ చేస్తే ఆ స్వీట్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది. నార్మల్గా పెద్ద జామ వస్తుంది, పెద్ద ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది, మెరుస్తుంది కదా, పెద్దగా కానివ్వండి అని చెప్పి మనం ఆశపడితే చెట్టు పైన వెయిట్ ఒకటి పడుతుంది. సెకండ్ పెద్ద దాంట్లో మనం లాస్ అయ్యేది స్వీట్నెస్. దాంట్లో క్రిస్పీనెస్ ఇంకా స్వీట్నెస్ మొత్తానికి లాస్ అవుతాం. ఆ జామని ఎంతైతే సైజ్ పెంచుతామో అంత నీళ్లు దాంట్లో పెరుగుతాయి. ఆ నీళ్లు పెరగడంతో దాంట్లో ఉన్న క్రిస్పీ టైపు స్వీట్నెస్ అన్నది తగ్గుతుంది. అండ్ సెకండ్ చేసేది ఏంటంటే స్వీట్నెస్ ఎక్కువ రావాలి కాబట్టి మేము నార్మల్గా పాటించేది ఇదే. 300 గ్రామ్స్ నుంచి 450 గ్రామ్స్, మ్యాక్స్ టు మ్యాక్స్ 480 గ్రామ్స్, దానికి మించి ఏ కాయను కూడా మేము పెంచలేదు. జామ తోటలో ఒక అడ్వాంటేజ్ ఏముందంటే నాకు ఏ సీజన్లో నాకు పంట కావాలనో ఆ సీజన్లో నేను తీయగలుగుతాను. అదొకటి మన చేతిలో ఉంటుంది. నాకు ఇప్పుడు ఎండాకాలమే పంట కావాలంటే ఆ ఎండాకాలం వచ్చేటట్టు మనం ప్రూనింగ్ చేసుకోవాలా. లేదు వర్షాకాలం రావాలా, అందరితో పాటు రావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. లేదు చలికాలంలోనే ఎప్పుడైతే అన్సీజన్ ఉంటుందో, నాకు అన్సీజన్లో రేట్ మంచిగా ఉంటుంది. అన్సీజన్లో అందరితో పాటు కాకుండా నాకు అన్సీజన్లో రావాలి అంటే దాన్ని బట్టి నేను కటింగ్ చేసుకుంటే, ప్రూనింగ్ చేసుకుంటే దాన్ని బట్టి మనకు పంట కూడా వస్తుంది. నాకు వచ్చిన ఖర్చు, దీనికి పెట్టిన పెట్టుబడి, ఇనిషియల్గా పెట్టుబడి అని నేను చూసుకుంటే సబ్సిడీలు అన్నీ తీసేసిన తర్వాత నాకు వచ్చింది 3,90,000 ఖర్చు ఏమో వచ్చిందండి. హై డెన్సిటీ కాబట్టి ఎకరానికి నాకు 1020 చెట్లు పడినాయి. 1020 చెట్లు అంటే దాంట్లో నేను శ్రీగంధం కూడా వేసిండే, అవి కొన్ని ఫెయిల్ అయినాయి. అయితే 3,000 చెట్లు అయితే స్టాండర్డ్గా ఇప్పుడు ఉన్నాయి నా తోటలో. ఆ 3,000 చెట్లకు నాకు వచ్చింది అప్పుడు ఇనీషియల్గా అంతా. ఇంకా సంవత్సరానికి పట్టుకుంటే, ఆ సంవత్సరానికి నాకు ఖర్చు పట్టుకుంటే ఒక 60,000 వరకు ఇంకా అదనపు నాకు ఖర్చు వచ్చిండే. ఫస్ట్ సీజన్ మనం పెట్టిన అనంతరమే మనం తీసుకోకూడదు కాబట్టి అప్పుడు నాకు ఒక 50,000 నుంచి 60,000 అదొక ఖర్చు వచ్చింది లేబర్ది. అంటే పూత తెంపడం కానివ్వండి, చెట్టుని ప్రూనింగ్ చేయడం కానీ అట్లాంటివి. నెక్స్ట్ సీజన్లో నేను దాని ద్వారా ఆ తర్వాత నాకు వచ్చిన ఖాతా అన్నది 30 టన్నుల ఖాతా వచ్చింది నాకు ఇక్కడ. ఆ 30 టన్నులు నేను బై ద గాడ్ గ్రేస్, దేవుని దయ వల్ల నేను సైడ్కే నా రోడ్కే నా తోట ఉంది కాబట్టి ఇక్కడ పబ్లిక్ ఈ ప్రేమతో వాళ్ళ ఆధార అభిమానాలతో నా జామాలో ఉన్న స్వీట్నెస్ కోసం నా దగ్గర రోడ్డు దగ్గర నుంచే రోడ్కి ఉంది కాబట్టి నేను అక్కడ ఒక చిన్న కౌంటర్ పెట్టాను. అక్కడ నుంచే మొత్తం సేల్ అవుట్ అవుతుంది. 50 రూపాయల కిలో పెడతాను. ఆ వేస్టేజ్ అన్ని బోను నాకు 35 రూపీస్ నుంచి 40 రూపీస్ మార్జిన్ నాకు అన్ని బోను 35 రూపీస్ అట్లా నాకు వస్తుంది ఇన్కమ్, 1 కేజీ ఇన్కమ్ రఫ్లీ. మనము ఏమాత్రం కూడా కెమికల్ లేకుండా, ఏమాత్రం పెస్టిసైడ్ వాడకుండా పైన మనం ప్యూర్ జామను మేము తీయగలుగుతాం. దాంతో ఏంటంటే పబ్లిక్కి మా ప్రజలకు ఒక మంచి ఆహారాన్ని ఇచ్చినట్టు అవుతుంది. మరో 4 ఎకరాల్లో పత్తి సాగు, కొద్దిపాటి విస్తీర్ణంలో కోళ్లు, బాతులకు మేతగా పచ్చిగడ్డి సాగు చేపట్టారు. స్థానికంగా ఉన్న రైతుల వద్ద మొక్కజొన్న, సోయాను కొనుగోలు చేసి దాన్ని ఫీడ్గా మిల్లింగ్ చేసి కోళ్లు, బాతులకు వేస్తున్నారు. వీటితో పాటు పచ్చిగడ్డి ముక్కలు ముక్కలుగా చేసి దానాగా వేస్తున్నారు. కోళ్లు, బాతులు పెట్టే గుడ్లను ఇంక్యుబేటర్ ద్వారా పొదిగిస్తూ పిల్లలను అభివృద్ధి చేస్తున్నారు. అంతేకాదు ఇవి ఆరుబయట తిరుగుతూ ఉండడంతో వీటి నుంచి వచ్చే వ్యర్థాలు మొక్కలకు ఎరువుగా ఉపయోగపడుతున్నాయి. నేను ఈ జామ తోటతో సహా ఈ కోళ్ళను వ్యవసాయం కూడా చేస్తాను. మన కంట్రీ కోళ్ళు అంటారు, గౌరాణి కోళ్ళు, లోకల్ కోళ్ళను పెంచుతాను. కొన్ని కడక్నాథ్ ఉన్నాయి నాతో. అలానే మా నాన్నవారి కోరికతో నేను
డక్స్ అంటే బతకాల్ని పెంచాను. వాటితో పాటు కాసులు ఉన్నాయి. ఈ కాస్ అంటే ఎలా ఉంటుందంటే కుక్కలా బిహేవ్ చేస్తుంది, ఎక్దమ్ సెక్యూరిటీగా ఉంటుందని చెప్పి అవి పెంచాను. ఈ బాతులతో ఏంటంటే ఒక పెద్దగా ఏమీ ఇంటెన్షన్గా ఏం పెంచలేదు, అదొక కోరిక అన్నట్టు. ఉండాలా ఈ ఫామ్ కాబట్టి కంప్లీట్గా ఉండాలా, ఒక బాతులు కూడా ఉండాలా, నీళ్ళ ఇవి ఉండాలి కాబట్టి ఆ ట్యాంక్ వగేర తవ్వించాను, అది ఒక కన్స్ట్రక్షన్ చేయించాను ట్యాంక్ని. వీటికి పొద్దున సాయంత్రం ఫీడ్ పెడతాం. ఫీడ్ అంటే మక్క కానివ్వండి, సోయా కానివ్వండి, అవన్నీ కలిపి ఫీడ్ తయారు చేస్తాము. ఆ మిషన్లో తయారు చేస్తాం. ఫీడ్ చేసి వాళ్ళకి వేస్తాము. కాసులకు మాత్రం ఆ ఉడకబెట్టిన అన్నం కానివ్వండి, ఏదైనా వేస్టేజ్ కానివ్వండి అవి వేస్తాము. మిగతా అయితే గడ్డి పెంచాను. వాటి పాలన కోసం వాటికి మిగతా పోషకాలని కంప్లీట్ అవ్వాలి అంటే మనం గడ్డి కూడా వేస్తాం వాళ్ళకి. నేను తెచ్చింది 5 బాతులు ఏమో ఉండే నా దగ్గర ఇనిషియల్గా. నేను ఇంక్యుబేట్ చేస్తాను. నా దగ్గర ఇంక్యుబేటర్ ఉంది కాబట్టి ఆ ఇంక్యుబేట్ చేస్తాను. నేను ఆ స్వతహాగా తయారు చేసుకున్న ఇంక్యుబేటర్ ఉంది నాతో. అందులోనే బాతులకు గుడ్లు ఇవ్వడం, అవి కంటిన్యూస్గా 3 నెలలు గుడ్లు ఇచ్చినాయి. 3 ఫీమేల్ ఉండే, 2 మేల్ ఉండే. అవి కంటిన్యూస్గా 3 నెలలు గుడ్లు ఇవ్వడంతో కొన్ని 95, 100 ఏమో ఉన్నాయి ఇప్పుడు బాతులు. అండ్ కోళ్ళు అయితే సహజంగా కోళ్ళు గౌరాణి కోళ్ళు కాబట్టి ఇక్కడనే నేను పబ్లిక్ వచ్చి ఇక్కడనే తీసుకుపోతారు. ఇప్పుడు అంతగా మీకు కనిపించకపోవచ్చు. ఇందులో కడక్నాథ్ ఉన్నాయి, అవి కూడా ఇంక్యుబేట్ చేస్తాను. వాటి గుడ్లను తీసుకొని మిషన్లో పెట్టి తీయడమే. నేను ఏది కూడా పొదిగించడం అన్నది కొంచెం కష్టదాయకమైన ప్రాసెస్ కాబట్టి నేను ఇంక్యుబేట్ చేస్తాను. నాకు కొంచెం సులభంగా అనిపిస్తుంది ఇంక్యుబేట్ చేయడం. వాళ్ళని టెంపరేచర్ కంట్రోల్ చేసుకొని హెల్తీగా వాళ్ళని వ్యాక్సిన్ వగేరా ఇచ్చి ఏమాత్రం వాళ్ళకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకు ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఇస్తూ ఒక కోరికని తీర్చుకోవడం జరుగుతుంది దీంట్లో, అంతే.